కీబోర్డ్ ప్లేయర్గా 14 సంవత్సరాల పాటు తన ప్రతిభని చాటుకున్న మాధవపెద్ది గారి అబ్బాయి స్వరకర్తగా మొట్టమొదటిసారిగా కుటుంబరావు గారి కుటుంబం అన్న సీరియల్కి బాణీలను అందించారు. ఆ సీరియల్ ప్రసారం కాలేదు కానీ మాధవపెద్ది సురేష్ గారి స్వర ప్రతిభ మాత్రం సినీ పరిశ్రమ అంతా ప్రసరించింది. ఫలితమే స్వరకర్తగా జంధ్యాల గారి సినిమాలో ఆయనకి దక్కిన తొలి అవకాశం. ఆ చిత్రం పేరు హై హై నాయక. ఆ చిత్రం కోసం తాను చేసినటువంటి తొలి బాణీతోనే జంధ్యాల గారి మనసును దోచుకున్నారు మాధవపెద్ది సురేష్ గారు. యమన్ కళ్యాణ్లో ఆయన కట్టినటువంటి వరసలో మణిలాగా రమణిరాగా అంటూ జొన్నవిత్తలు గారు చేసినటువంటి ప్రాసక్రీడలు రాగానికి ప్రాణం పోశాయి. బాలుగారు జానకమ్మ గారు పాడినటువంటి ఆ పాటతో మన ముందుకొస్తున్నారు బాలుగారితో కలిసి సునీత గారు. ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని భావము, ప్రేమ గానము. ఇది ఇది అని తెలియని భావము, ఇది పలికి భాషే మౌనము, ప్రేమ గానము. ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని భావము. మణిలాగా రమణిరాగా సుధ చిందే వసుధనంది, హరవిరిసే ఆశలామని. నువ్వు రాగా తనువుగా లతలోని కలత తీర జత చేరా రారా జాబిలి కలహంసలా విరిధనువులా రావే వధువులా. ఇది ఇది అని తెలియని భావము, ఇది పలికే భాషే మౌనము. ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని భావము. గిలిగింత రగిలినంత రసగీతి సరసగీతి రవళించగరారా మురళిలా. వనరాణి కవనవాణి కలవాణి కలల తేలి తెలివెన్నెల విరిసే వేళలు నేను చేరగా తగు సమయమే రాని శుభమని. ఇది సరిగమలెరుగని రాగము,
ఇది భాషే లేని భావము ప్రేమగానము. ఇది ఇది అని తెలియని భావము ఇది పలికే భాషే మౌనము ప్రేమగానము. మాధవపెద్ది సురేష్ గారికి మంచి గిఫ్ట్ ఇచ్చారు బాలుగారు మీరు ఈ సాంగ్తో. సురేష్ అతని ఫస్ట్ సాంగే అంత అందంగా చేశాడు. బ్యూటిఫుల్ ఆర్కెస్ట్రేషన్, ఎవ్రీథింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, మాట, పలుకు, తీరు అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. భరత వేదముగ నిరత నాట్యముగ సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని నీలకంఠర చాలి పొందర బై హార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాద శృతి వినరా. ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా, బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలనే ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించే సతి. ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరగ భీరము బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి. చక్కా పాడామని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా అత్యద్భుతంగా పాడావు నాన్న. నిస 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 పని 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 మ పని స నిస 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 పని. గా నీ గా మా వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర నారద నాదా